భారత్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ కంట్రీ. అందుకే పెట్టుబడులతో పాటు మన దేశంతో కలిసి ముందుకు సాగేందుకు అనేక దేశాలు భాగస్వామ్యాలవుతున్నాయి. గురువారం సింగపూర్ ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఫ్యూచర్ టెక్నాలజీలుగా చెప్పే ఏఐ, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో భారత్తో పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆగ్నేషియాలో సింగపూర్ భారత్కి బిగ్గెస్ట్ పార్ట్నర్ అని గుర్తు చేశారు. లుక్ ఈస్ట్ కాదు, యాక్ట్ ఈస్ట్. వరుసగా ఆసియా దేశాలతో భారత్ ఒప్పందాలు. ఏఐ, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో సింగపూర్తో డీల్స్. చెన్నైలో సింగపూర్ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. స్కో సదస్సులో మయన్మార్తో భేటీ తరువాత సింగపూర్ ప్రభుత్వం భారత్తో కలిసి నడిచేందుకు ముందుకొచ్చింది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గురువారం మన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో రాజ్యమేలే సాంకేతికతలుగా చెబుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో భారత్తో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అలానే ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలను సమీక్షించుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత్కి రావడం ఇదే మొదటిసారి కాగా, రెండు దేశాల మధ్య బంధం దౌత్యానికి మించినదంటూ మోదీ చెప్పారు. రెండు దేశాలు శాంతి, శ్రేయస్సు అనే లక్ష్యాలతో పరస్పర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు చెప్పారాయన. రెండు దేశాల మధ్య ఒప్పందాలు సాంప్రదాయ రంగాలను దాటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు పయనిస్తున్నాయని చెప్పారు. సింగపూర్ ప్రధానితో సమావేశంలో ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై తొందరలోనే సమీక్ష జరిపేలా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ భాగస్వామ్యం కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం కాగా, సింగపూర్ మన దేశానికి అధునాతన తయారీ, గ్రీన్ షిప్పింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, పట్టణాల్లో నీటి నిర్వహణ రంగాల్లో సహకారం అందించనుంది. ఇందులో భాగంగా సింగపూర్ సహకారంతో చెన్నైలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఏర్పాటు కానుంది. ఇక్కడే తయారీ రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీని మన వాళ్లకి శిక్షణ ఇవ్వనున్నారు.